ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండడానికి చక్కటి ధన్యత మనకిచ్చారు. అందరూ బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామములకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాల్ప శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబోక్సులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరిచి ఉండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబోక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విని నేడలా మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి స్తుతులు చెల్లిస్తున్నాను. ఉచితమైన అపారమైన కృపా ప్రేమతో 9వ మాసములో 15 దినాలు మీరు దాచినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతటి రేఖల జంట దాచి నడిపించి కృపను భద్రపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల, చదువుకునే వాక్య భాగం చాలాసార్లు వినే ఉంటాం. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క మాట తీరు లేక నడిపింపుతో ఈరోజు మరలా ఒకసారి ఆ వచనాల్లో ఉన్నటువంటి మర్మం ఏంటనేది మనము గ్రహించగలుగుతాం. చూడండి, మనము మరో మాట మాట్లాడకుండా దేవునికి లోబడాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. తోటి విశ్వాసులుగా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉంటాం. కానీ మనము ఆయనకు ఎందుకు లోబడాలో తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఆశ. మనం ఎరిగి ఉండాలి, ఎందుకు నేను దేవునికి లోబడాలి. మనము చూపించిన విధేయత నిస్సందేహమైనది గాను తక్షణమైనదిగా ఉండాలి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ విధేయత అనేది జ్ఞాన వివేకులు కూడి ఉన్నప్పుడే దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. అందుకే ఈ మాట కాబట్టి మీరు ఆయన శబ్దం విన్నప్పుడు హృదయాలను కఠినపరచుకోవద్దు అని చదువుతాం. పిల్లరా, మనము దేవునికి విధేయత చూపించడానికి గల 2 కారణాలు మనం ఇక్కడ దీని ముందున్న వచనాల్లో రాశాడు గ్రంథకర్తైనటువంటి పౌలు భక్తుడు. మొదటి ఏంటంటే, మోషే పరిచారకుడి నుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. వేరొక మాటలో చెప్పాలంటే తాను దేవునికి దాసుడునని, అందుకు నమ్మకమైన విధేయత ఆవశ్యకమని చెప్పి మోషే గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా కుమారుడు ఉన్నందువల్ల తండ్రికి విధేయత చూపించాలని విధేయత చూపించాడు. ఈ సూత్రాన్ని మన జీవితాలకు వర్తింపజేస్తూ దేవుడు మన సృష్టికర్త అని మనము ఎరిగి ఉన్నప్పుడు మనము ఆయన పాలించే వారముగా ఆయనకు లోబడతాం. ఆయనకు విధేయులమంటూ సృజించబడి మనకు ఆయనకు విధేయులమై ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు రాజు అయినప్పుడు ఆయన పాలించే పౌరులంగా మనం ఆయనకు లోబడడానికి అవకాశం ఉంటుంది. ఆయన సైన్యాధిపతి కనుక సైనికులుగా మనం ఆయనకు లోబడతాం. ఆయన ప్రభువును బోధకుడు ఉన్నాడు కనుక మనం ఆయనకు శిష్యులుగా లోబడతాం. అందుకే ఆయన తన శిష్యులతో ఒక మాట చెప్పాడు, నేను చెప్పిన మాటల ప్రకారం చేయకుండా, అలా జీవించకుండా, అలా ప్రవర్తించకుండా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు రబ్బాయి అని గ్రహించాడు కదా. గమనించాలి ఉదయకాల సమయంలో. పిల్లల ఆ మాటల ప్రకారము క్రీస్తు శిరస్సు అయినట్లయితే, ఆయన మనకు శిరస్సు అయితే ఆయన శరీరములో ఉన్నటువంటి అవయవములుగా ఆయనకు మనము లోబడాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఇది వివేకముతో కూడినటువంటి విధేయత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లల, దావీదును దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అని పిలిచాడు. అలాగే నీ దేవుడికి ఎన్నడూ అవిధేయత చూపించలేదని దాని అర్థం కాదండి. ప్రతి విషయంలో దేవునికి లోబడాల్సి వచ్చినప్పుడు అతనికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి దావీదు భక్తునికి. అందువల్ల తరచుగా ఒక మాట అనేవాడు, ఓ దేవా, నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి, నీ ఆజ్ఞలను నేర్చుకోవడానికి
నీ శాసనం గ్రహించున్నట్లు నాకు బుద్ధి దయచేవా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అవును పిల్లలు, మనము దేవునికి గ్రుడ్డిగా లోబడాలని కోరుకోవట్లేదు, కానీ ఆయన తెలివైనటు విధేయత ఆశిస్తూ ఉన్నాడు మన నుంచి. వివేకంతో కూడిన విధేయత ఏమండి అర్ధాంగీకారణకు ఏమాత్రం కూడా అవకాశమో ఇవ్వదు. గమనించే ఉదయకాల సమయంలో చూడండి, మనము జంతువులు చాలా రకాలు చూస్తాం. గుర్రాలని, గాడిదని, ఎడ్లని, రకరకాల జంతువులు తమ తమ యజమానులకు లోబడడానికి ఎందుకు కష్టమవుతుందంటే, ఎందుకంటే వాటికి గ్రహణ శక్తి లేదు. అంటాడు కదా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేస్తాను, బుద్ధి లేని గుర్రం వలనైనను కంచర గాడిదను మీరు ఉండొద్దు అని చెప్పి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటికి వారుతోనూ కళ్ళెంతోనూ బిగింపవలేను అని దేవుడు మనం మందలిస్తున్నాడు. మీరు జంతువులు కాదు కదా, పశువులు కాదు కదా, మీకు గ్రహణ శక్తి ఉంది, వాటికి లేదు. అవి యజమానులకు లోబడే కొంచెం కష్టమవుతుంది, కానీ మీకు అన్ని గ్రహణ శక్తి ఉంది, గ్రహించగలిగేటువంటి ఆలోచన ఉంది. కానీ ఎందుకు మీరు కదా హెచ్చరిస్తున్నాడు, మందలిస్తున్నాడు దేవుడు. వీళ్ళ వాస్తవాలని మనకు ఎక్కడ లభిస్తాయండి? గమనించారు, వాస్తవాలకి దేవుని వాక్యం నుండి మాత్రమే ఇవి మనకు లభిస్తాయి. అది ఆయన సత్యాలను గురించి మన అంతరంగములు గ్రహింపును కలుగు చేస్తుంది. దేవుని వాక్యము దైవిక సత్యమును గురించి మనకు ఆ సుస్పష్టమైన గ్రహింపును ఇస్తుంది. గమనించాలి, సరళమైనటువంటి సత్యము ఏమండి సముచితమైన వాస్తవాలను మనకి తెలియజేస్తుంది. అందులో సందేహానికి ప్రసక్తి లేదు. కనుక ఉదయకాల సమయంలో పిల్లల ఆజ్ఞాపకం చేసినట్లుగా దేవునికి లోబడే విషయంలో హృదయాలు ఎప్పటికి కూడా కఠినపరచుకోవచ్చు. అందుకంటే పరిశుద్ధాత్మలు చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఆయన మాట విన్నప్పుడు లేక ఆయన శబ్దం విన్నప్పుడు మీ హృదయాలను ఏం చేయకూడదట, కఠినపరచుకోవద్దు. కనుక ఆ కఠినపరచుకున్న హృదయం కాకుండా హృదయానుసారంగా మనస్ఫూర్తిగా ఆయన మాటను విని విధేయత చూపించి లోబడి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మనోహరుడ, మహోన్నతుడు, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం మరొకసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. 9వ మాసంలో 15 దినాలు అమూల్యమైన రెక్కల చేత స్తోత్రాలు. నీ కృప ద్వారా అనేక సత్యాలు మేము వినగలుగుతున్నాం, మర్మాలను లోతైన ఆయన నేర్చుకోగలుగుతున్నాం. ఇదని బట్టి ఆ ధన్యత మాకు ఇచ్చారు. మా హృదయాలు ఎప్పటికీ మీ విషయంలో కఠినపరచబడకుండా సరళము చేయండి, గద్దింపు తెచ్చింది, కృపలో భద్రపరచండి. ఎత్తబడిన మాట ఉండిన బిడ్డలు అందరి జీవితంలో నిరంతరం ఫలింపచేయండి. సమస్త ఘనత మహిమ మీరు ప్రభు యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.